హాయ్ వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు నేను పంజాబీ స్టైల్లో బెండకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి ముందుగా బెండకాయలను హాఫ్ ఇంచ్ ముక్కలుగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందాక మనం బెండకాయ ముక్కలు కట్ చేసాం కదా, ఆ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఇలా వీటిని గరిటెతో కలపకుండా ఇట్లా ఎగరేస్తూ వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. ఇవన్నీ బాగా వేగాలి. ఇందులోనే కలరు మారేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత వీటన్నింటినీ మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా అంతా కలుపుకున్న తర్వాత మనం దీనికి సరిపడా టమాటా ప్యూరీని తయారు చేసి పెట్టుకోవాలి. ఆ టమాటో ప్యూరీని దీంట్లో వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ స్టేజిలో అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. నూనె పైకి తేలేంత వరకు మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందాక బెండకాయ ముక్కలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేసుకొని ఈ బెండకాయ ముక్కలన్నీ ఇందులో బాగా మగ్గాలి. అంతా కలుపుకొని మూత పెట్టుకొని 10 to 15 minutes బాగా మగ్గనివ్వాలి. అప్పుడప్పుడు వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీ పంజాబీ స్టైల్లో బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చాలా బాగుంది. ఇది అన్నం, కర్రీ, రోటీసు, చపాతీ ఎందులోకైనా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, share and subscribe to my channel. Thank you for watching.